విషయానికి స్పందిస్తుంది. ఆమె దగ్గర ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మేము కూడా ఆమె కన్నా జూనియరేమే, ఎందుకంటే ఆమె ద్వారా చాలా ఆనెస్ట్గా పనిచేస్తుంది. లీడర్షిప్ క్వాలిటీస్ అంటే ఆమె ద్వారా కూడా నేను చాలా గమనించాను. మీరు మన పార్టీ అంటే ఫస్ట్ డిసిప్లిన్, పార్టీకి ఫస్ట్ డిసిప్లిన్. మన పైన వాళ్ళు కూడా పార్టీ ఆదేశాలు కూడా డిసిప్లిన్గా ఉండాలి, పార్టీకి కష్టపడే వాళ్ళను తీసుకోండి అని చెప్పింది. డిసిప్లిన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నిజాయితీగా పనిచేయాలి. కాకపోతే మనం వేరే అలిగేషన్లు, అనవసరమైన అలిగేషన్లకు ఏదో చిన్న చిన్న అది కూడా మనం అలాంటి అలిగేషన్లు ఉన్నాయి మన పార్టీ తీసుకోదు. ఎవరినంటే వాళ్ళని పార్టీలో జాయిన్ చేసుకోదు. డిసిప్లిన్గా ఉండి హానెస్ట్గా ఉండి మన కుటుంబ పనులు మనం చేసుకుంటూ ఉంటాం. కొన్ని అలిగేషన్లు ఉన్నాయి బయట పార్టీలలో, బెట్టింగులు, మట్కాలు ఇలాంటివి ఉన్నాయి. అలాంటి వాళ్ళని ఎవరిని అలౌ చేయదు. మమ్మల్ని కూడా పార్టీలోకి ఆహ్వానించొద్దని పైనుంచి కండిషన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి మీరు మంచి పార్టీ, దేశం కోసం పనిచేసే పార్టీలో జాయిన్ అయ్యారు. చాలా సంతోషం అనిపిస్తుంది. జయ ద్వారా ఇప్పటికీ 30 మంది కొత్త కార్యకర్తలు వచ్చారు మనకు. జయ ద్వారా చాలా సంతోషం అనిపిస్తుంది. నేను కూడా ఆమెను ఆదర్శంగా తీసుకొని కొత్త వాళ్ళని తీసుకోవాలని చాలా ప్రయత్నం చేస్తున్నాం. ప్రొద్దుటూరు అర్బన్ 1, అర్బన్ 2 ప్రొద్దుటూరు నియోజకవర్గం అసెంబ్లీ తరఫున రేపు రాబోయే ఎలక్షన్లలో మన పార్టీ 5 సీట్లు గెలవాలని చాలా ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి మనం నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లకు మీరు ఇలాంటి కొత్త వాళ్ళు రావడం చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. మీరు కూడా మేమందరము కూడా కష్టపడి కోనేటి ప్రదీప్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో నేను పార్టీలో జాయిన్ అయినా. ఆ రోజు 1 ఇయర్ అబోవ్ అవుతుంది. ఇప్పటికీ ఆయన ఆదర్శంగా నేను తీసుకొని వర్క్ చేస్తున్నా. మనకి ఏమున్నా అన్నగారు మనకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, కంప్లైంట్లు ఉన్నా సర్వీస్ మనకి ఇస్తాడు. పార్టీ ద్వారా అండదండలు అన్న ద్వారా మనం ముందుకు పోదాం ప్రతి ఒక్కరం కూడా. ఇప్పుడు మీరు ప్రతి ఒక్కరికి ఐడి కార్డు ఇస్తాం. పార్టీ తరపున ప్రతి ఒక్కరికి ఐడి కార్డు ఉంటుంది. ఎక్కడికి పోయినా ప్రతి ఒక్కరికి కండువా ఇస్తాం. కండువా కూడా తెప్పిస్తున్నాం అందరికీ. కండువా, ఐడి కార్డు ఖచ్చితంగా మనము ఈ పార్టీలో జాయిన్ అయిన వాళ్ళకు అదన్నీ తర్వాత మేము ఇస్తాం. రూరల్ మండలం అధ్యక్షుడు మురళీకృష్ణారెడ్డి గారిను మాట్లాడవలసిందిగా విన్నాము.